అయోధ్యలో జన్మించిన శ్రీరామచంద్రుడు సకల గుణాభిరాముడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో సాగిన ఆయన బాల్యం ఎంతో వినయపూర్వకమైనది. జనక మహారాజు కొలువులో శివధనుస్సును ఎక్కుపెట్టి విల్లును విరిచిన రాముడు సీతమ్మను వివాహమాడాడు. వీరి కళ్యాణం ధర్మానికి మరియు ఆదర్శ దాంపత్యానికి ప్రతీకగా నిలిచింది. పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్ల వనవాసానికి వెళ్లిన రాముడు అడవిలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. దుష్ట రావణుడు సీతమ్మను అపహరించడంతో రాముడు ఎంతో వేదనకు గురయ్యాడు. హనుమంతుడు మరియు వానరసేన అండతో సముద్రంపై వారధిని నిర్మించి లంకపై యుద్ధం ప్రకటించారు. రావణుని అంతం చేసి సీతమ్మను చెరవిడిపించి ధర్మాన్ని నిలబెట్టారు. సీతమ్మతో కలిసి అయోధ్యకు తిరిగొచ్చిన రాముడికి పట్టాభిషేకం జరిగింది. సుభిక్షమైన ఆయన పాలన రామరాజ్యం గా చిరస్థాయిగా నిలిచిపోయింది. అయోధ్యని సందర్శించి మన చరిత్రని అనుభూతి చెందండి.